నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. సమగ్ర శిక్ష ప్రాజెక్టు 5 ఏండ్లు పొడిగింపు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి కీలకమైన సమగ్ర శిక్ష ప్రాజెక్టు అమలును కేంద్ర ప్రభుత్వం మరో 5 ఏండ్లు పొడిగించింది. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60-40% అమలవుతున్న సమగ్ర శిక్షా పథకం 2025-26తో ముగియనున్నది. జాతీయ విద్యా విధానం 2020 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సమగ్ర శిక్షా ప్రాజెక్టును 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేసి సత్ఫలితాలను సాధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మే 7వ తేదీ నాటికి సూచనలు సలహాలు పంపించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈ అంశంపై చర్చించేందుకు మే 16-17వ తేదీల్లో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సదస్సు నిర్వహిస్తామని, ప్రతి కార్యదర్శి 5 నిమిషాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించుకుని రావాలని సూచించింది. గత 5 ఏండ్ల కాలంలో సమగ్ర శిక్షలో భాగంగా నిపుణ్ భారత్ మిషన్, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, బ్యాగ్లెస్ డేస్, ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రత్యేక స్టైఫండ్, స్మార్ట్ క్లాస్ రూముల ఏర్పాటు, SCERTలో అసెస్మెంట్ సెల్, డైట్లను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లుగా తీర్చిదిద్దడం తదితర కార్యక్రమాలను కొత్తగా తీసుకొచ్చారు. అంటే ఈ సమగ్ర శిక్ష ప్రాజెక్టు అనేది కింద ఎన్నో పథకాలు, పిల్లలకు మధ్యాహ్న భోజనము కానీ ఇలాంటి ఎన్నో సదుపాయాలు కలుగుతూ ఉన్నాయి. ఈ సమగ్ర శిక్ష అభియాన్ కింద కూడా ఎంతోమంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వారికి మరి ఈ యొక్క ప్రాజెక్టు ఇంకొక 5 సంవత్సరాలు, ఈ స్కీమ్ని 5 సంవత్సరాలకు కావలసినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం అయితే కేటాయించింది. ధన్యవాదములు. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.